శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠీ తిథి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. అసలు సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకు జరుపుకుంటాం, ఎలా జరుపుకుంటాం, సుబ్రహ్మణ్య స్వామి ఎలా పుట్టాడు, పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, అసలు ఆయన జన్మకి కారణం ఏమిటి లాంటి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమయ్యాక కైలాసంలో ఒక రహస్య గుహలోకి శివపార్వతులు క్రీడించడానికి వెళ్తారు. వెళ్లే ముందు గుహ ద్వారం దగ్గర ప్రమదగణాల్ని కాపలాగా పెట్టి వెళతాడు. అలా 1000 దివ్య సంవత్సరాలు గడిచినా వారు బయటికి రారు. మరోపక్క తారకాసుడు విజృంభించి దేవతలను మానవులను హింసించసాగాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తారకాసుడి అకృత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి, వాణ్ణి సంహరించాలంటే శివుడికి పుట్టిన కొడుకు వల్లే అవుతుంది. కానీ ఆ పరమేశ్వరుడిప్పుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఉన్నాడు. 1000 దివ్య సంవత్సరాలు గడిచినా ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మ వెంటనే అందరం విష్ణువు దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి విష్ణువు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు బ్రహ్మ శ్రీ మహావిష్ణువుకి తామెందుకు వచ్చామో చెప్తాడు. అప్పుడు విష్ణువు చింతించవద్దని చెప్పి అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్తాడు. భార్యాభర్తలు ఏకాంతంలో ఉన్నప్పుడు వారి ఏకాంతానికి భంగం వాటించకూడదు కాబట్టి ద్వారం దగ్గరే కొంతకాలం వేచి చూద్దామని చెప్తాడు. కాబట్టి వారందరూ ద్వారం దగ్గరే వేచి చూస్తారు. అలా బయట వేచి ఉన్నప్పుడు దేవతలందరూ శివుణ్ణి స్తుతించడం మొదలు పెడతారు. అలా సంవత్సరం గడుస్తుంది. ఆ స్తోత్రాలు లోపలున్న శివుడికి వినిపిస్తాయి. వెంటనే ఆయన పార్వతీదేవిని విడిచిపెట్టి గుహ బయటికి వస్తాడు. శివుడు బయటికి రాగానే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలందరూ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. పార్వతీ పరమేశ్వరుల ఏకాంతానికి భంగం వాటిల్లజేసినందుకు క్షమాపణ వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు, నా అమోఘమైన రేతస్సును పార్వతీదేవి తన గర్భములో ధరించి ఒక బిడ్డకు జన్మనివ్వాలనుకుంది. అదే సమయానికి మీరు నన్ను స్తుతించినందుకు నేను ఇక్కడికి వచ్చాను. జరిగేది జరగక తప్పదు కాబట్టి నా రేతస్సును భరించగలిగిన వాళ్ళు మీలో ఎవరున్నారో చెప్పండి అని అడుగుతాడు. భూదేవికి సహజంగానే సహనం ఎక్కువ కాబట్టి భూదేవికి రుద్రవీర్యం ఇవ్వమని చెప్తారు. అప్పుడు శివుడు అలాగే అని భూదేవికి ఇస్తాడు. కానీ భూదేవి ఆ తాపాన్ని తట్టుకోలేక విలవిలలాడిపోతుంది. అప్పుడు దేవతల సలహా మేరకు రుద్రవీర్యాన్ని అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్నిదేవుడు ఒక కపోత పక్షి రూపంలో మారి ఆ శివతేజస్సును స్వీకరిస్తాడు. అదే సమయంలో అక్కడికి పార్వతీదేవి వస్తుంది. తనలోకి రావాల్సిన రుద్రవీర్యాన్ని తనకు దక్కకుండా చేసినందుకు పార్వతీదేవి కోపావేశంతో ఇలా శపిస్తుంది, ఇక మీదట మీ భార్యల వల్ల మీకు సంతానం కలగదు. అప్పుడామె భూదేవి వైపు తిరుగుతుంది. నీ భర్త కానివాడి వీర్యాన్ని నువ్వు స్వీకరించావు కాబట్టి నీకు అనేకమైన భర్తలుంటారు. అందుకే రాజ్యాన్ని పాలించిన వాళ్ళంతా భూమిపతులు అని పిలువబడతారు. అంతేకాదు నువ్వు ఒక్కో చోట ఒక్కోలా ఉంటావు. అందుకే భూమి ఎప్పుడు అన్ని చోట్ల సస్యశ్యామలంగా ఉండదు అని అగ్నివైపు తిరుగుతుంది. ఎంత అగ్నివైతే మాత్రం రుద్రవీర్యాన్ని భరిస్తావా? ఈ రోజు నుంచి నువ్వు అశుద్ధాన్ని కూడా తిను అని శపిస్తుంది. అలా శపించి వెళ్ళిపోతుంది. ఇంతలో రుద్రవీర్యం అగ్నిని కూడా దహించవేయసాగింది. అగ్నిదేవుడు కూడా రుద్రవీర్యం వేడిని తట్టుకోలేక బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళి నేను తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయమంటారని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ మనం విష్ణువు దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి విష్ణువు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి అగ్నిదేవుడు తన బాధను చెప్తాడు. దానికి విష్ణువు ఇలా చెప్తాడు, వెంటనే సప్తఋషులను యజ్ఞం చేయమని చెప్పు. యజ్ఞంలోని హవిస్సుని ఆహారంగా నువ్వు దేవతలకు ఇచ్చేటప్పుడు రుద్రవీర్యాన్ని కొంచెం కొంచెం కలిపి ఇచ్చేసేయి. ఇప్పుడు నీ దగ్గర కొంచెమే మిగులుతుంది కాబట్టి నీకు ఈ వేడి తగ్గుతుంది అని సలహా ఇస్తాడు. వెంటనే అగ్ని సంతోషించి అదే విధంగా సప్తఋషులతోటి యజ్ఞం చేయిస్తాడు. యజ్ఞంలో హవిస్సు వేసినప్పుడు ఆయా దేవతలకు ఆహారం ఇచ్చేటప్పుడు కొంచెం రుద్రవీర్యం కల్పిస్తుంటాడు. దాంతో ఇంద్రాది దేవతలందరికీ రుద్రవీర్యం పంచబడుతుంది. అప్పుడు దేవతలందరికీ వేడి మొదలవుతుంది. వాళ్ళు తట్టుకోలేకపోతారు. వెంటనే పరుగు పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడు వాళ్ళని విష్ణువు దగ్గరికి పంపుతాడు. విష్ణువు ఈసారి నేనేం చేయలేను, మీరందరూ శివుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. తాపం నుంచి తమని రక్షించమని కోరుకుంటారు. అప్పుడు శివుడు ఇలా చెప్తాడు, మీరందరూ మీలో ఉన్న రుద్ర తేజస్సుని అగ్నిదేవుడికి ఇచ్చేయండి. అగ్నిదేవ, నువ్వు ఈ రుద్రవీర్యాన్ని కొంతకాలం నీ దగ్గరే ఉంచు.
మరికొన్ని రోజుల్లో మాఘమాసం వస్తోంది. మాఘమాసంలో హిమాలయ ప్రాంతంలో తెల్లవారుజామున మాఘస్నానానికి కొంతమంది స్త్రీలు వస్తారు. అలా వచ్చిన పతివ్రతలైన స్త్రీలు ఎవరైతే మాఘస్నానం చేశాక చలిమంట కాచుకుంటారో వాళ్లల్లో ఈ తేజస్సుని ప్రవేశపెట్టు అని చెప్తాడు. అగ్ని సరే అని రుద్రవీర్యాన్ని భరించి మాఘమాసం కోసం ఎదురుచూస్తాడు. ఇంతలో మాఘమాసం వస్తుంది. మాఘమాసంలో మందాకినీ నదీ తీరానికి మాఘస్నానానికి సప్తఋషులు వాళ్ల భార్యలతో కలిసి వస్తారు. సప్తఋషుల భార్యలు సంకల్పపూర్వకంగా మందాకినిలో మాఘస్నానం చేస్తారు. స్నానం చేశాక అరుంధతికి తప్ప మిగిలిన 6గురికి చలి వల్ల వణుకు వస్తుంది. ఇంతలో ఆ నదీ తీరంలో అగ్నిదేవుడు చలిమంట రూపంలో వెలగడం మొదలు పెడతాడు. సప్తఋషుల భార్యలు ఆ మంటని చూస్తారు. వాళ్ళు చలి కాచుకోవడానికి వెంటనే పరుగున వెళ్తుంటారు. ఇంతలో వెనక నుంచి అరుంధతి వద్దు అని చెప్తూ ఉంటుంది. అయినా కూడా వినకుండా మిగిలిన 6గురు ఋషిపత్నులు మంట దగ్గరికి వెళ్లి చలి కాచుకుంటారు. వెంటనే అగ్నిదేవుడు తనలో ఉన్న రుద్రవీర్యాన్ని ఋషిపత్నులకు వారి రోమకూపాల ద్వారా పంపించి వేస్తాడు. దాంతో ఒక్కసారిగా అగ్నిదేవుడిలో ఉన్న తాపమంతా తీరిపోతుంది. వెంటనే అగ్ని అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇంతలో ఈ 6గురికి వాంతులవుతాయి. వేవిళ్ల బాధ కలుగుతుంది. అప్పుడే అక్కడికి వాళ్ల భర్తలు వస్తారు. వాళ్ళది చూసి వాళ్ల భార్యలను అసహ్యించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ 6గురు ఏడుస్తూ అరుంధతి దగ్గరికి వస్తారు. అప్పుడు అరుంధతి ఇలా అంటుంది, నేను చెప్తున్నా వినకుండా మీరు చలిమంట దగ్గరికి వెళ్లారు. అది మామూలు మంట కాదు, రుద్రవీర్యం ధరించిన అగ్ని. అగ్నిదేవుడు తనలో ఉన్న రుద్రవీర్యాన్ని మీలో ప్రవేశపెట్టాడు అని చెప్తుంది. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతారు. భక్తితో శివుణ్ణి ప్రార్థించండి అని చెప్తుంది. వాళ్ళు అలాగే భక్తితో శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు వాళ్ళు ఈ రుద్రవీర్యాన్ని మేమేం చేయాలి అని అడుగుతారు. అప్పుడు శివుడు మీలో ఉన్న ఈ రుద్రవీర్యాన్ని గంగానదిలోకి కక్కేయండి అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ గంగానది దగ్గరికి వెళ్ళి వాంతి చేసుకుంటారు. అలా వాంతి చేసుకోగానే వాళ్లలో ఉన్న రుద్రవీర్యమంతా గంగానదిలో పడిపోతుంది. గంగానది కూడా రుద్రవీర్యాన్ని భరించలేకపోతుంది. గంగానదిలోని నీళ్లు వేడెక్కుతాయి. భరించలేక గంగాదేవి శివుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నీలో ఉన్న ఈ వేడి నీరుని ఉష్ణకుండంగా పిలువబడుతుంది. కలియుగాంతం వరకు భక్తులు దీంట్లో స్నానం చేసి తరిస్తారు. నీలో ఉన్న ఈ రుద్రవీర్యాన్ని ఇక్కడికి దగ్గరలో ఉన్న రెల్లుగడ్డిలో విడిచిపెట్టు అని చెప్తాడు. ఒకప్పుడు పరమేశ్వరుడు సతీ వియోగం వల్ల తపస్సు చేసుకుంటూ తిరుగుతున్నప్పుడు పరమేశ్వరుడి పాదాలకు రాళ్లు గుచ్చుకోకుండా ఈ రెల్లుగడ్డి తమ మెత్తని పువ్వులు పరమేశ్వరుడి పాదాల కింద వేసేవి. అప్పుడు శివుడు వాటి భక్తికి మెచ్చుకొని మీకు ఎంతటి వేడినైనా భరించగల శక్తినిస్తున్నాను. మీరు నా వీర్యాన్ని కూడా తట్టుకోగలరు. మీ పక్కన తపస్సు చేసిన వాడికి ఈ జన్మలోనే కైలాస ప్రాప్తిని ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చాడు. గంగాదేవి వెంటనే తనలో ఉన్న రుద్రవీర్యాన్ని రెల్లుగడ్డి మీద వేస్తుంది. అలా రుద్రవీర్యం రెల్లుగడ్డి మీద పడగానే ఒక బాలుడు పుడతాడు. ఆయన బంగారు వర్ణంలో ఉంటాడు. ఆ బాలుడే కుమారస్వామి. ఆ రోజు మార్గశీర్ష మాసంలోని శుక్లపక్షంలోని షష్ఠీ తిథి. ఆయన పుట్టగానే భూమి పులకించింది. పంచభూతాలకు ఆనందం కలిగింది. దేవతలు ఋషులు సంతోషించారు. పార్వతీ పరమేశ్వరులు ఆనందించారు. అలా కుమారస్వామి జననం జరిగింది. ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదే కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిగా మారిన వృత్తాంతం. గణపతికి గణాధిపత్యం ఇచ్చాక కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతానికి చేరుతాడు. అదే ఇప్పటి శ్రీశైలం. అక్కడ అడవుల్లో ఒక బోయరాజు కూతుర్ని చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా కుమారస్వామిని చూసి ఇష్టపడుతుంది. అప్పుడు కుమారస్వామి బోయరాజు దగ్గరికి వెళ్ళి నీ కూతురిని నేను వివాహం చేసుకుంటానని అడుగుతాడు. అప్పుడు బోయరాజు ఎవరివి నువ్వు అని అడుగుతాడు. దానికి కుమారస్వామి నేను శివపుత్రుణ్ణి అని చెప్తాడు. దానికి బోయరాజు సంతోషించి నువ్వు కూడా మాలా మారిపోతే నా కూతురిని నీకిచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు. సరే అని కుమారస్వామి కూడా బోయవాడిలా మారిపోతాడు. అప్పుడు బోయరాజు ఇలా చెప్తాడు, నాకు చాలా కాలంగా పిల్లలు లేకుంటే నా మిత్రుడైన ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆదిశేషుడు తన కొడుకులలో ఒకడైన కుముదుడు అనేవాడి కూతురిని నాకు దత్తతిచ్చాడు. ఆమెనే ఈమె పేరు వల్లి అని చెప్తాడు. అప్పుడు వల్లి కూడా కుమారస్వామి ఒక షరతు పెడుతుంది. అదేమిటంటే మేము సర్పజాతి బట్టి నువ్వు కూడా సర్పంలా మారితే నిన్ను నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు వెంటనే కుమారస్వామి సర్పరూపం ధరిస్తాడు. ధరించి వల్లిని పెళ్లి చేసుకుంటాడు. అలా కుమారస్వామి సర్పరూపం ధరించిన రోజు కూడా మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే షష్ఠీ తిథి.
ఈ కుమార జననము, కుమారుడు సుబ్రహ్మణ్య స్వామిగా మారిన వృత్తాంతము విన్నవారికి జీవితంలో ఏ కష్టమూ ఉండదు. వాళ్లకు అన్ని శుభాలే కలుగుతాయి, వంశాభివృద్ధి కలుగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తలారా స్నానం చెయ్యాలి. తరువాత పొడిబట్టలు కట్టుకుని భస్మధారణ చెయ్యాలి. తరువాత ఇంట్లో కానీ ఆలయంలో కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామి పంచామృతాలతో అభిషేకించి తరువాత శుద్ధ జలంతో అభిషేకించాలి. తరువాత సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన చిమిలి, చలివిడి, పానకం, ఆవు పాలు నివేదనగా పెట్టండి. తరువాత యథాశక్తిగా ప్రదక్షిణలు చేయాలి. ఆరోగ్యం సహకరించిన వారు ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఈరోజు మంగళషష్ఠి శ్లోకం చదివితే కూడా మంచిది. పిల్లలకు అకాల మరణం రాదు. ఈరోజు స్వయంపాక దానం చేసిన వారికి జీవితంలో భుక్తికి లోటుండదు. ఈరోజు కాలి బొటనవేళ్లకి ఆవు నెయ్యిని పూసుకొని తరువాత స్నానం చేసి తరువాత ఆవు నెయ్యిని దానం చేసిన వాళ్ళకి డబ్బుకు ఎప్పుడూ లోటుండదు. సమయానికి డబ్బు అందుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.